చంద్రబాబు నాయుడు ఆయన 14 సంవత్సరాలు అందరూ సంక్షేమం ఇచ్చున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకా ఈ సంవత్సరంలో కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు ఇవన్నీ పెరిగిపోఉన్నాయి, నిత్యావసర ధరలు. జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో చేశాడు, బటన్ నొక్కాడు. ఎంతమందికి పడ్డాయి? ఒకసారి పడితే ఇంకోసారి పట్టోలా, ఇంకోసారి పట్టోలా. ఎంతమందికి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాడు? సార్ దొంగ బటన్ నొక్కుతున్నాడు. ప్రజలకు పడితే కదా. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, కరెంట్ ఛార్జీలు, ఇంకా ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే, జగన్తో చంద్రబాబు నాయుడు పోల్చుకుంటే చంద్రబాబు నాయుడే మేలు. గూడూరు ఎమ్మెల్యేగా పాసం సునీల్ కుమార్, ఎంపీగా వెలగపల్లి వరప్రసాదరావు ఇద్దరు గెలుస్తున్నారు. రాష్ట్రాన్ని ఎట్టలు కొల్లం చేశారు. 3 ముక్కలాట అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 ముక్కలాట అని చెప్పాడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం ఒకటే ఉండింది. ఆ ఒకటి ఇప్పుడు మూడు చేసి 3 ముక్కలాట చేసి ఇప్పుడు రాష్ట్రానికి క్యాపిటల్ ఏంది? అమరావతి లేకపోతే కర్నూలా లేకపోతే విశాఖపట్నమా? ఏ క్యాపిటల్ అని అమలు చేయాలి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ క్యాపిటల్ అసలు ఉందా? ఎట్టుపోతున్నాడు? పోలవరం పూర్తి చేస్తా ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కంప్లీట్, అది ప్రైవేటీకరణ, గవర్నమెంట్ కలుపుకుంటా అన్నాడు. కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ వేస్తా ఉన్నాడు. ఈ కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఏమైనాయి? ఈ ప్రభుత్వంలో ఏమైనాయి అసలు? అసలు ప్రభుత్వం ఎక్కడ పోతుంది? ఏం చేస్తుంది? నిద్రపోతుందా ఏంది? అసలు మాకు అర్థం కాకు. అదే దానికని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే అన్ని సంక్షేమం అభివృద్ధి బాగా జరుగుతుంది. పైన కేంద్రంలో నరేంద్ర మోడీ ఉంటే బాగా జరుగుతుంది. ఎమ్మెల్యేగా పాసం సునీల్ కుమార్ గెలవాలి. ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ గెలుస్తున్నారు. వరప్రసాద్ 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు.